పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలో గ్రామ సభలు నిర్వహించలేదనేటువంటి రిపోర్ట్ వచ్చింది. తప్పకుండా మన ఎన్డీఏ కూటమిలో ఈ గ్రామ సభలు నిర్వహించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మీ వీరన్నపాలెం గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారికి, గడ్డమణుగు రవికుమార్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కరటం సాయి గారికి, సర్పంచ్ గారికి, అలాగే బుచ్చరాజు గారికి, కృష్ణ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే సచివాలయం సిబ్బందికి, అలాగే పంచాయతీ సిబ్బందికి, కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి, ప్రజలకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మన ఈ 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెట్టి మీ ముందుకు పంపిస్తాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పొచ్చు, మాకు చేయొచ్చు. ఏది ఏమన్నా సరే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు, నేను టీడీపీ తరఫున నేను బొరగం శ్రీనివాస్ని, ఇక్కడ బీజేపీ తరఫున ఎవరన్నా మన రామకృష్ణ గారు, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ గ్రామానికి స్పెషల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకే ఒకటి, నేను ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాక ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే వర్షం వచ్చింది, మరలా గాజానికి వచ్చాను మళ్ళీ ఇబ్బంది అంటే ఏంటి రోడ్లు ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు తరఫున ఒక రోడ్డు, కన్నడ సాయి గారు తరఫున ఒక రోడ్డు, బొరగం శ్రీని గారి తరఫున ఒక రోడ్డు, గడ్డమణి రవికుమార్ తరఫున ఒక రోడ్డు, మొత్తం 4 రోడ్లు కంప్లీట్ అవుతాయని చెప్పి నేను ఈ సభ కాంగ్రెస్ మీ అందరి తరఫున. కాబట్టి పూర్తి చేసి రేపు మళ్ళీ వచ్చేసరికైనా ఈ పూర్తి మొత్తం ఈ రూట్ లో ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను సభాముఖంగా గ్రామ సభని నిర్వహిస్తూ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా శాసనసభ్యులు, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ బాలరాజు గారికి, అలాగే టీడీపీ కన్వీనర్ పోలవరం బొరగం శ్రీనివాసరావు గారికి, సోదరులు గడ్డమణుగు రవికుమార్ గారికి, అలాగే మిగిలిన వేదికలు అనుగ్రహించినటువంటి సర్పంచ్ గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ కణితి కృష్ణ గారికి, అలాగే కుందూరు శ్రీనివాసరావు గారికి, మిగిలిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం మేము ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రభుత్వం అంటే పారదర్శితో కూడినటువంటి పాలన అందిస్తామని ప్రతి 3 నెలలకు 6 నెలలకి సమీక్ష చేస్తూ ప్రభుత్వం పనితీరుని ఎప్పటికప్పుడు నిరంతరం ప్రజలకు చేరువయ్యే విధంగా మా యొక్క ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే ఈ కార్యక్రమం గురించి చెప్పారు, ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకుని మేము ఏదైతే ప్రగతి సాధించామో, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలకి మేము ఇక్కడ చేసేటువంటి పనులను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, సంక్షేమం, అభివృద్ధి అనే 2 కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, అలాగే మేము ఏదైతే ఈ ప్రభుత్వంలో మేము ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ఏదైతే చేస్తా ఉన్నామో, అలాగే పెన్షన్లు అనుకున్న విధంగా 7,000 రూపాయలు పెన్షన్ మొట్టమొదటిసారిగా ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికి కూడా పెన్షన్లు ఖచ్చితంగా 1వ తారీఖు చేస్తాం. అలాగే దాన్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చి 30వ తారీఖు సాయంత్రం, 31వ తారీఖు సాయంత్రానికి మేము దాని మీద ప్రణాళిక చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మెగా డిఎస్సి తీసి ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం, అలాగే రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి